జగన్ మాటలు దారుణంగా ఉన్నాయని నిమ్మల రామానాయుడు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తుంగభద్ర గేట్లు పనిచేయడం లేదని అన్నారు. మొత్తం నిద్రపోయిన వ్యక్తి ఈరోజు మాటలు చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లు స్టీల్ ప్లాంట్ కోసం నోరు మెదపలేదు, కానీ ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. స్టీల్ ప్లాంటు 100% ప్రైవేటీకరణ కాదు అని చెప్పారు. ప్రతి ఏడాది డిఎస్సి అన్నారు కదా, ఎందుకు పోస్ట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబు అంటే డిఎస్సిడి, అదేవిధంగా డిఎస్సి అంటే చంద్రబాబులా పనిచేశారని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డిని జీవితకాలం అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం కోసం పెట్టినటువంటి ప్లేనరీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికలకు ఏదైతే నియంతృత్వ నిరంకుశత్వమైన విధానాలతో నడిచేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క సంస్థాగత ఎన్నికల ప్రక్రియకే అదొక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మేము కేఎస్ఎస్, బూత్ కమిటీ, గ్రామ కమిటీలు, పట్టణ కమిటీలు, నియోజకవర్గ కమిటీల నియామకం పూర్తయింది. ఇప్పుడు జిల్లా కమిటీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్లకు సంబంధించినటువంటి అధ్యక్షులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యుల ఎన్నిక సందర్భంగా గత 3 రోజుల నుంచి కూడా కసరత్తు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల యొక్క అభిప్రాయాల్ని, అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యవర్గానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉత్సాహంగా పనిచేయగలుగుతారో వారి నుంచి కూడా రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడం జరిగింది.